Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmanalashmi. ఈ వీడియోలో ఆల్ సెకండ్ ఇయర్స్ BA, BCom, BSc, BA, BCom, BSc ఆల్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి 4th సెమ్లో అనలిటికల్ స్కిల్స్ అని ఒక పేపర్ ఉంటుంది. అది 50 మార్క్స్ పేపరు. ఈ అనలిటికల్ స్కిల్స్ అనేది 50 మార్క్స్ పేపరు. ఆల్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి 4th సెమ్లో ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో ఫస్ట్ 5 యూనిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్ డేటా అనాలిసిస్. ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి డేటా అనాలిసిస్లో మీకు టేబుల్ గ్రాఫ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా. 4th టాపిక్ ఏంటి? వెన్ డయాగ్రామ్స్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా. వెన్ డయాగ్రామ్ గురించి మనం ఇప్పుడు అండ్ పాసెస్ బేస్డ్ అండ్ డేటా గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? వెన్ డయాగ్రామ్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా అంటే జస్ట్ సింపుల్ టాపిక్. ఏంటంటే ఇప్పటి వరకు మనం చార్ట్స్ ద్వారా పై చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్ ఇటువంటి మీద బేస్ చేసుకుని డేటాను ఈ చార్ట్స్ మీద డేటాను రిప్రజెంట్ చేసి దాని మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. వెన్ డయాగ్రామ్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా వచ్చేటప్పటికి ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తాడు. ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? దీస్ టైప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా గురించి ఇంట్రడక్షన్ చేసుకుందాం. దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ది డెప్త్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఈవెంట్ ఆర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ కంప్రెహెన్సివ్ అండర్స్టాండింగ్. ఈ వెన్ డయాగ్రామ్ అండ్ పాసెస్ డేటాబేస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్లో కొంచెం సిరీస్ వైజ్ బేస్ చేసుకుని మీకు ఆ కంపరెన్సివ్ అంటే ఒక పారాగ్రాఫ్ టైప్లో ఇస్తాడు. దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుంటే మనకి సిరీస్ వైజ్లో ఇది చెయ్యాలి. వెన్ డయాగ్రామ్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా ఈజ్ నథింగ్. వెన్ డయాగ్రామ్ అనేది ఒక పాసెస్ డేటాబేస్ అనేది కాదు, ఒక పాసెస్. బట్ ఓన్లీ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాసెస్. కానీ ఈ పాసెస్లో వచ్చేటప్పటికి మనకి సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సెట్గా ప్రొవైడ్ చేస్తారు. విచ్ డస్ నాట్ షో ద క్లియర్ మీనింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది బీయింగ్ ఎంటైర్ ట్రూ. అది క్లియర్లీ మీనింగ్లెస్గా ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి మనకు మీనింగ్లెస్గా ఉంటుంది. దాన్ని దీన్నే కాంప్రహెన్సివ్ అంటారు అనమాట. దాన్ని అండర్స్టాండ్ చేసుకుని మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్. ఇందులో వాల్యూస్ని వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. వీ హ్యావ్ టు స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ వెరీ కేర్ఫుల్. నువ్వు ఈ కాంప్రహెన్సివ్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి చాలా కేర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ని స్టడీ చేయాలి. అండ్ అరేంజ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. నువ్వు చదువుకునేటప్పటికే అది ప్రాపర్లీ నువ్వు ప్రాపర్లీగా అండర్స్టాండ్ చేసుకుని ఒక ఆర్డర్లో మైండ్లో ఫిట్ చేసుకోవాలి. సో దట్ యూ మే బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఆఫ్టర్ ద పాసెస్ వెన్ డయాగ్రామ్. ఆ తర్వాత క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడమే దీన్నే పాసెస్ అండ్ వెన్ డయాగ్రామ్. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ కాల్డ్ కేస్ స్టడీ. ఇందులో ఏ టైప్ ఆఫ్లో క్వశ్చన్స్ అడుగుతాడు అన్నది చూద్దాం. స్టెప్స్ టు సాల్వ్ వెన్ డయాగ్రామ్స్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా. మోస్ట్లీ కేసెస్ ఆర్ సాల్వ్డ్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ట్యాబులర్ ఫామ్. ఇక్కడ ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే సో దట్ యూ మే డైరెక్ట్ యూజ్ ద ఇన్ఫర్మేషన్. వాడిచ్చిన డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాడిచ్చిన కాంప్రహెన్సివ్ పారాగ్రాఫ్ని మెసేజ్ని అది అండర్స్టాండింగ్ చేసుకుని దాన్ని కన్వర్టింగ్ చేస్తాం. వాడిచ్చిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకడానికి కన్వర్టింగ్ చేస్తాం. దీన్ని వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ మనం అండర్స్టాండ్ చేసుకుని while the solving questions you are advised to follow the following steps solve case. ఇటు కాంప్రహెన్సివ్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి ఎలా సాల్యుయేషన్ చేయాలనేది సమ్ అడ్వాంటేజెస్ ఇస్తున్నాడు. స్టెప్ 1 వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రీడ్ ద కేస్ కేర్ఫుల్లీ ఐడెంటిఫై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాసేజ్ని అంతా చదవాలి. చదివింది అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఏ విధంగా ఉండాలి. దేన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం?
అందులో వేరియబుల్స్కి ఇవ్వచ్చు, వాల్యూస్ ఇవ్వచ్చు, వాటి మధ్య రిలేషన్షిప్ ఇవ్వచ్చు. ఐడెంటిఫై ద వేరియబుల్స్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్ ప్రొవైడ్ బై ద డేటా ఆల్ ది క్యాల్కులేషన్ టు ద ఫైండ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్. వాటి యొక్క వేరియబుల్స్ మధ్యన రిలేషన్ ఎలా ఫామ్ అవుతుందని క్యాల్కులేట్ చేసేదాన్ని నువ్వు స్టడీ చేసేటప్పుడే దాన్ని ఒక ఐడెంటిఫికేషన్ కింద మనం రీడ్ చేయాలి. విల్ బి డన్ ఇన్ దిస్ స్టెప్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ దీస్ వాల్యూస్. అప్పుడు నువ్వు రీడ్ చేసిన తర్వాత నువ్వు సెకండ్ స్టెప్ ఏంటంటే నువ్వు ఐడెంటిఫై చేయగలవు వాటి యొక్క సొల్యూషన్, వాడు ఇచ్చిన క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా అనేది నువ్వు ఐడెంటిఫై చేయగలవు అనమాట. యూ విల్ బి ఇన్ ది పొజిషన్ టు ఎస్టాబ్లిష్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. ఇంకా క్లియర్గా ఏంటంటే మనకు పారాగ్రాఫ్ ఇస్తాడు, పారాగ్రాఫ్ ఇచ్చి ఒక పిక్చర్లో ఒక పొజిషన్, వేరియబుల్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక టేబుల్లా కూడా మనకి సమ్ టైమ్స్ ఇవ్వచ్చు. డేటాని ఒక కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ రూపంలో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సమ్ టైమ్స్ ఏంటంటే ఆ డేటాని ఒక టేబుల్ వైజ్లో కూడా మనకి క్లియరెన్స్గా ఉండే విధంగా సమ్ టైమ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేటప్పటికి ఇన్ దిస్ స్టెప్ వీ క్రియేట్ టేబుల్ అండ్ ఫిల్ ఇట్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వీ గాట్ ఇన్ స్టెప్ 1. ఈ స్టెప్ వచ్చేటప్పటికి మనం టేబుల్ అన్నది చూడండి, టేబుల్ ఎలాగ వస్తుంది అని చెప్పాను చూడండి. ఫస్ట్ స్టెప్లో వచ్చేటప్పటికి సమ్ టైమ్స్ టేబుల్ కింద ప్రొవైడ్ చేస్తారని చూడండి. అలా టేబుల్ కింద ఇచ్చాడు అనుకో, మనకు టేబుల్ లాగా ఒక డేటాని ఇచ్చాడంటే ఆ టేబుల్ బేస్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. వి చార్ట్ అవుట్ ది టేబుల్ సో దట్ వీ మే గెట్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఎట్ ఎనీ స్టేజ్ ఓన్లీ బై లుకింగ్. ఆ చార్ట్ చూడడం వల్ల, ఆ టేబుల్ చార్ట్ చూడడం వల్ల మనం ఆ వాల్యూస్, ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్ ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది మనం ఆ టేబుల్ ద్వారా మనం చూడగలుగుతాం అనమాట. చార్టింగ్ అవుట్ ఆఫ్ ది టేబుల్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ యూ ఇన్ సాల్వింగ్ ద. వాడు మనకి కాంప్రహెన్స్ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది మనం ఆన్సర్ చేయడానికి. వాడు కాంప్రహెన్స్ పారాగ్రాఫ్ ఇచ్చి ఒక టేబుల్ ఇస్తే కనుక ఆ టేబుల్ కాంప్రహెన్స్ పారాగ్రాఫ్ జస్ట్ అలా చదివి మనం తర్వాత క్వశ్చన్స్కి సొల్యూషన్ టేబుల్ ద్వారా బేస్ చేసేసుకుని మనం క్వశ్చన్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా తక్కువ టైంలో అవుతుంది అనమాట. ఓకేనా. ఒక కాంప్రహెన్స్ పారాగ్రాఫ్ ఇచ్చి టేబుల్ ఇస్తే మనం కాంప్రహెన్స్ పారాగ్రాఫ్ జస్ట్ ఒకసారి చదివి అది అర్థం చేసుకుని మనం సొల్యూషన్ అన్నది టేబుల్ బేస్ చేసుకుని సొల్యూషన్స్ చేయొచ్చు అనమాట. సమ్ టైమ్స్ అన్ని టైంలో టేబుల్ ఇస్తాడని చెప్పలేం. సమ్ టైమ్స్ కాంప్రహెన్స్ పారాగ్రాఫ్ ఇస్తాడు, టేబుల్ ఇస్తాడు. సమ్ టైమ్స్ కాంప్రహెన్స్ పారాగ్రాఫ్ ఒకటే ఇవ్వచ్చు. ఓకేనా. Step 3. In this step you have to only answer the questions which can be solved very easily using the table. Step 2. ఇలా టేబుల్ యూస్ చేసుకోవడం వల్ల మనం సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇంకో చూడండి వెన్ డయాగ్రామ్ యొక్క వాసేజ్, దీని యొక్క మోడల్ చూడండి. 1 to 4 క్వశ్చన్స్. డైరెక్షన్స్ వచ్చేటప్పటికి 1 to 4 క్వశ్చన్స్. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో నాట్ సర్ప్రైజింగ్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా కాంప్రహెన్సివ్ డేటా అంటారు. ఇక్కడ డేటా ఇచ్చాడు చూడండి, అది చదవాలి మనం. నాట్ సర్ప్రైజింగ్లీ ది గ్రోత్ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీ ఈజ్ డ్రైవెన్ బై ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ హోటల్స్ అండ్ ద ఇంక్రీజ్ ఇన్ పర్ పర్సన్స్ యూజ్ ఆఫ్ ద వాటర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం తెలుసా, ఒక హోటల్ ఇండస్ట్రీ ఉంటుంది చూడండి. ఆ హోటల్ ఇండస్ట్రీ అలా అర్థం చేసుకోవాలి. ఆ హోటల్ ఇండస్ట్రీ యొక్క డ్రైవర్ అది ఎలా రన్ అవుతుంది, అది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్స్ యూజ్ చేసుకోవడం వల్ల హోటల్ ఇండస్ట్రీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఆ ఇంక్రీజ్ అయినంత మాత్రం నాట్ సర్ప్రైజింగ్లీ గ్రోత్, అది గ్రోత్ కింద కాదని అంటున్నాడు. అది ఏంటని చూద్దాం. In 2004 is expected that there will be 200 million hotels users in India, or about 20% of the population will generate 50 billion in hotel revenues. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఇన్ 2004 అంటే ఎక్స్పెక్ట్ చేశాను there will be 200 million హోటల్ యూజర్స్ ఉన్నారంట. 200 million హోటల్ యూజర్స్ ఉన్నారంటే ఇండియాలో 200 మిలియన్స్ హోటల్ యూజర్స్ చేస్తున్నారంట. అబౌట్ 20% ఆఫ్ ది పాపులేషన్ విల్ జనరేట్ 50 బిలియన్ ఇన్ మనకి 20% ఆఫ్ పాపులేషన్లో 50 బిలియన్ ఇన్ హోటల్ రెవెన్యూస్. 20% ఆఫ్ పాపులేషన్లో మనకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందంటే 50 బిలియన్స్. వాటర్ రెవెన్యూ ఎంత ఉంటుందో తెలుసా, 50 బిలియన్స్ జనరేట్ అవుతుందంట. ఇండస్ట్రీ రెవెన్యూ షుడ్ ఎక్స్పాండ్ ఫ్రమ్ 50 బిలియన్ 150 బిలియన్ బై 2008. ఇది ఇప్పుడు 2018 వచ్చేటప్పటికి 50 బిలియన్ రెవెన్యూ ఉన్నది
150 బిలియన్ రెవెన్యూ దాకా 150 బిలియన్ వరకు అయింది 2008లో. ది నెంబర్ ఆఫ్ యూజర్స్ షుడ్ గ్రో టు ఓవర్ 256 మిలియన్ ఆర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, గ్రో ఓవర్ ద 560 millions, about the half of the population in India in the same period. మనకి అదే పీరియడ్లో హాఫ్ ఆఫ్ ది ఉన్న పాపులేషన్లో మనకి 56 మిలియన్ ఉన్న పాపులేషన్లో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ వచ్చేటప్పటికి వాటర్స్ని యూజర్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి వాళ్ళు ఇచ్చిన కాంప్రహెన్సివ్ అసెస్మెంట్. దీన్ని బేస్ చేసుకుని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా సమ్ టైమ్స్ మనకి పారాగ్రాఫ్గా కూడా ఇవ్వచ్చు, అదే టేబుల్ వైజ్ ఇవ్వచ్చు. టేబుల్ వైజ్గా ఇచ్చినప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ ది ఇండియా ఇన్ 2008? వాట్ ఈజ్ ద ఎస్టిమేషన్ పాపులేషన్ ఆఫ్ ది ఇండియాలో 2008లో పాపులేషన్ ఎస్టిమేట్ ఎంత ఉందని అన్నాడు. మనకి ఇక్కడ 2008 వచ్చేటప్పుడు చూడండి 151 బిలియన్ టు, చూడండి ఇక్కడ ఇండస్ట్రీ రెవెన్యూ షుడ్ ఎక్స్పాండ్ ఫ్రమ్ 50 బిలియన్ టు 150 బిలియన్ బై 2008. ఓకేనా. 100 మిలియన్, 1000 మిలియన్, 1120 మిలియన్, 1250 బిలియన్, నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు గివెన్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ 2018లో వచ్చేటప్పటికి ఎంత 560 మిలియన్ మెంబర్స్ మనకి యూజ్ చేస్తున్నారు. ఏంటి వాటర్స్ వచ్చేటప్పటికి వీళ్ళెవరు 560 మిలియన్ ఆర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇన్ ద సేమ్ పీరియడ్. వచ్చేటప్పటికి ఏంటి 560 million, which was about half of the population of India in the same period. Therefore, estimated population of India 2008లో వచ్చేటప్పటికి ఎంత హాఫ్ ఆఫ్ చేయమన్నాడు కదా, అంటే 560 into 2 ఆఫ్ చేస్తే మనకి ఎంత 11,120 millions. హాఫ్ ఆఫ్ ది 560 millions అంటే ఉన్న పాపులేషన్లో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్స్ వాటర్స్ యూజర్స్ ఉంటున్నారన్నారు. అంటే 560 millions. 560 millions అంటే మనకు రిమైనింగ్ పాపులేషన్ మొత్తం పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఉన్న పాపులేషన్లో ఇక్కడ చూడండి 560 millions ఆర్ టు అబౌట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద సేమ్ పీరియడ్. ఇండియాలో ఉన్న 2008లో ఇండియాలో ఉన్న పాపులేషన్ సగం పాపులేషన్ వచ్చేటప్పటికి వాటర్స్ యూజర్స్ ఎక్కువగా ఉందన్నాడు. ఆ సగం పాపులేషన్ ఎవరు 560 millions. ఆ సగం పాపులేషన్ వచ్చేటప్పుడు 2008లో ఎంతమంది 560 millions. వాళ్ళు ఏమడిగాడు క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2000? అంటే హాఫ్ ఆఫ్ అంటే సగం 560 వాటర్ యూజర్స్ ఉన్నారు. వాడు క్వశ్చన్ అడిగింది ఏంటి, వాట్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇన్ ఇండియా? పాపులేషన్ ఎస్టిమేట్ ఎంత ఇన్ 2008లో? సగం వాటర్ మిలియన్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ సగం ఉన్నారు కదా, అంటే దీంతో మనం మల్టిప్లికేషన్ చేస్తే ఓవరాల్గా ఎంత వచ్చింది 11,120 millions. మరి ఆన్సర్ ఇచ్చేది సెకండ్ ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్, వాట్ వాజ్ ద గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఓవర్ ద పీరియడ్ 2004 to 2008? వాట్ వాజ్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్? మనకి ఇండియాలో పాపులేషన్ గ్రోత్ ఏంటి, ఎక్కడ పీరియడ్ 2004 నుంచి 2008 వరకు. మళ్ళీ మ్యాటర్ వెనక్కి రావాలి మనకి. 2004 వచ్చినప్పుడు చూడండి, ఇక్కడి నుంచి అవుతాం. ఇన్ 2004 ఈజ్ ఎక్స్పెక్ట్ దేర్ విల్ బి 200 million వాటర్స్. 2004 వచ్చేటప్పటికి వాళ్ళు 200 million వాళ్ళు వాటర్ యూజర్స్ ఉన్నారు. ఇండియా అబౌట్ 20% ఆఫ్ ది పాపులేషన్ 2008 వచ్చేటప్పటికి ఎంతవరకు వచ్చింది 560 వరకు వచ్చింది. మ్యాటర్ అది. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ పాపులేషన్ ఇన్ ఇండియాలోకి వచ్చేటప్పటికి 2004లో వచ్చేటప్పుడు 200 పర్సంటేజ్ అన్నాడు కదా వాడు, ఏమన్నాడు సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పుడు పర్సంటేజ్ కదా. వాట్ వాజ్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా పీరియడ్ 2004 అంటే 200 into 100/20 అంతే కదా, 20%. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 20%. 200 million waters in India or about 20% of the population will generate 50 billion in water revenues. 20% ఉన్న 20% ఆఫ్ పాపులేషన్ ఉన్న దాంట్లో 200 persons మనకి 200 millions వాటర్ యూజర్స్ ఉన్నారన్నారు. అంటే ఎప్పుడు 2004లో 200 into 100/20 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000 millions. పాపులేషన్ ఇన్ ఇండియా 2008 వచ్చేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం చూడండి. పాపులేషన్
ఇప్పుడు దాన్ని 1120 ఉంది. ఇప్పుడు దాని మధ్యన మనం ఏం చేయాలి? వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ వాజ్ ద గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్? గ్రోత్ అంటే పర్సంటేజ్ అనమాట, పెరగడం కదా. అంటే అప్పుడు 1120 మైనస్ 1000/1000 ఇంటూ 100 120 సబ్స్ట్రాక్షన్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే 120/10 ఈజ్ ఈక్వల్ 12%. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 12%. థర్డ్ ఆప్షన్ రైట్. ఇది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ వాజ్ ద యాన్యువల్ పర్సంటేజ్ గ్రోత్ ఇన్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఓవర్ ద గివెన్ పీరియడ్? వాట్ వాజ్ ది యాన్యువల్ పర్సంటేజ్? మొత్తం ఇయర్కి వచ్చినప్పుడు పర్సంటేజ్ గ్రోత్ ఎంత ఉంది, ఎంతమంది యూజర్స్ ఇచ్చిన పీరియడ్లో ఇచ్చిన టైంలో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క పర్సంటేజ్ గ్రోత్ ఎలా ఉంది, యాన్యువల్ పర్సంటేజ్ ఎంత. నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ 2004 వచ్చేటప్పటికి ఎంతమంది? 200 మంది. 2008 వచ్చేటప్పటికి 560 పర్సన్స్. అవునా? ఇదిగో 560 పర్సన్స్. నెంబర్ ఆఫ్ యూజర్స్ 2004 వచ్చేటప్పుడు 200 మిలియన్స్, 2008 వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ 560 మిలియన్. యాన్యువల్ పర్సంటేజ్ గ్రోత్ చేయాలంటే యాన్యువల్ అంటే ఏంటి? ఆఫ్. యాన్యువల్ ఏంటి? ఆఫ్ 1/4 ఇంటూ 560 మైనస్ 200/200 ఇంటూ 100%. 1/4 ఇంటూ 300. యాన్యువల్ అంటే ఇయర్లీ అంటే ఎంతమ్మా? అందులో యాన్యువల్ దాన్ని ఆఫ్ చేస్తే 12 మంత్స్లో యాన్యువల్ అంటే ఇయర్లో ఆఫ్. ఇయర్కి వచ్చేటప్పటికి 12 మంత్స్. అవునా? 12 మంత్స్లో ఆఫ్ చేస్తే 6 మంత్స్. 6 మంత్స్లో ఆఫ్ యాన్యువల్ పర్సంటేజ్ అడిగాడు. వాడు అడిగింది ఏంటి? యాన్యువల్ పర్సంటేజ్ అన్నాడు. ఆఫర్లీ పర్సంటేజ్ అంటే 1/6 వేయాలి. యాన్యువల్లీ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 1/4. దేని మధ్యన మొత్తం ఓవరాల్గా ఇండియాలో ఉన్న మొత్తం ఇచ్చిన టైంలో వాడు ఇచ్చిన టైంలో పీరియడ్ అంటే టైం, వాడు ఇచ్చిన టైంలో ఎంతమంది యూజర్స్ ఉన్నారని వాటి యొక్క గ్రోత్ ఎంత అన్నది యాన్యువల్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆఫర్లీ కదా, ఆఫర్లీ అంటే 1/6 వేయాలి. యాన్యువల్లీ కాబట్టి 1/4. 1/4 560 మైనస్ 200/200 ఇంటూ 100%. అంటే 560లో 200 సబ్స్ట్రాక్షన్ చేస్తే 360. ఓకేనా? బై 2. ఓకేనా? ఇక్కడ 200లోంచి 2 జీరోస్, 100లో 2 జీరోస్ క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తే 45% వస్తుంది. ఓకేనా? 45%. ఇక్కడ డివిజన్ చేయాలమ్మా. ఓకేనా? 3 డివిజన్ చేస్తే 45%. ఇది మనకు ఆప్షన్ ఎలాగ ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ రైట్. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేటప్పుడు చూడండి. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇఫ్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఎనీ కంట్రీ, ఇక్కడ మనం నమ్మాలి. ఇఫ్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీలో అయినా 50% పాపులేషన్ అయితే కెన్ అఫోర్డ్ హోటల్ యూజర్స్ ఇట్ ఈజ్ ఎకానమికల్ డెవలప్డ్. మనకి పాపులేషన్ 50% ఏ కంట్రీలో అయినా సరే 50% హోటల్స్నే నమ్ముకుని ఉండుంటే అప్పుడు ఎకానమికల్గా డెవలప్ అయిపోద్ది ఆ హోటల్. అవునా? కెన్ వీ సే దట్ ఇండియా విల్ బి డెవలప్డ్ కంట్రీ బై 2007లో ఇండియా అనే కంట్రీ 2007లో డెవలప్డ్ ఎంత అయింది అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వశ్చన్. ఎస్ నో కాన్సెప్ట్ డేటా ఇన్ఎక్వెట్. మనకి ఇక్కడ చూడండి 2008లోకి వచ్చేటప్పటికి 50% ది ఇండియా పాపులేషన్ ఆఫ్ విల్ బి యూజింగ్ హోటల్స్. మనకు పైన డేటా ఇచ్చాడు చూడండి. 2008 వచ్చేటప్పటికి ఎంత? 50% ఫర్ మనకి ఇండియా వాళ్ళు వాటర్లు యూజ్ చేయడం జరిగింది. కానీ యూ డు నాట్ హ్యావ్ 2007 అనేది మనకి ఇవ్వలేదు. అంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2007 ఎంత డేటా ఇండియా ఈక్వెంటీ. అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. మనకు 2007 అని ఇవ్వలేదు. ఇక్కడ మనకు 2004 2007 అని ఇచ్చాడు స్పెసిఫిక్గా. 2004 ఇచ్చాడు కదా, అందులో 6 7 ఉంటుందని అనుకోకూడదు. వాడు ఏదైతే ఇచ్చాడో అదే తీసుకోవాలి మనం.
వాడు ఇవ్వాలి, స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. స్పెసిఫిక్గా మెన్షన్ చేసిందే మనం చేయగలం. వాడు ఇక్కడ 2004 ఇచ్చారు, 8 ఇచ్చారు, 8లోనే 7 ఉంటుంది కదండి అని అనుకోకూడదు. వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే మనం చేయగలం. ఇక్కడ చూడండి, డేటా ఇన్ఎడెక్వేట్ అంటే వాడు డేటా సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి మనం వాడు ఇచ్చిన డేటాతో మనం చేయలేం. వాడు ఇచ్చిన 2004ని 8తో మనం 2007 అనేది ఫైండ్ అవుట్ చేయలేము. వాడు ఇచ్చిన ఆప్షన్ డేటా ఇన్ఎడెక్వేట్ అనేది ఆప్షన్ యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇది ఇది కాంప్రిహెన్సివ్ పారాగ్రాఫ్ అనేది ఇలా పారాగ్రాఫ్ వైజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే వెన్ డయాగ్రామ్స్ అండ్ పాసేజ్ బేస్డ్ డేటా అంటారు. ఓకేనా.